జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. మనం శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కంధంలో అధ్యాయం 1లో ఉన్నాం. ఈరోజు 1వ అధ్యాయంలో 5లోకి వచ్చామమ్మా. కృష్ణం వందే జగద్గురుం. తస్మాత్ భరత సర్వాత్మా భగవానీశ్వరో హరి శ్రోతవ్యః కీర్తితవ్యచ్చ స్మర్తవ్యచ్చేచ్చతా భయం అన్నారు. ఓ భరతవంశీయుడా, సమస్త క్లేశముల నుండి ముక్తుడు కాగోరినవాడు పరమాత్ముడును నియామకుడును సమస్త క్లేశముల నుండి రక్షించువాడును అగు శ్రీకృష్ణ భగవానుని గూర్చి శ్రవణము కావించి కీర్తించి స్మరణము కావింపవలెను. నిద్ర, సంభోగము, ఆర్థిక పరిస్థితులను వృద్ధిపరుచుకుంట, విశ్రుతి అనడి గర్భమున నశింపనున్న బంధువుల మూకను పోషించుట వంటి భౌతిక పరిస్థితులను మెరుగుపరుచుకొనుట యందు మూర్ఖులైన గృహమేధులు ఏ విధముగా తమ విలువైన కాలమును వృధా చేయుదురో శ్రీ గోస్వామి గడచిన శోకమునందు వివరించెను. ఈ భౌతిక కర్మల యందు నియుక్తుడై జీవుడు తనను తాను కామ్యకర్మల వలయమున బంధించుకును. అది ఏ జలచరములు, సస్యములు, సరీసృపములు, పక్షులు, జంతువులు, అనాగరిక మనుషుడు. ఆ పిదప కామ్యకర్మల వలయం నుండి బయటపడుటకు అవకాశమైనటువంటి మానవ జన్మం వంటి 84 లక్షల జీవరాశులు ఎందు జన్మ మృత్యు పరంపరను కలిగింపజేయను. కనుక ఎవరేని ఈ విషవలయం నుండి ముక్తి నొందగోరినచో కామ్యకర్మునిగా శుభాశుభములనిత కర్మల యొక్క ఫలోభోక్తగా వర్తించుటను ఆపివేయవలను. శుభాశుభములనడి దేనిని కూడా తన కొరకై నిర్వహింపక అతడు ప్రతిదీ సమస్తమునకు చరమ యజమానుడకు శ్రీకృష్ణ భగవానుని నిమిత్తమే వనరింపవలెను. కర్మను ఈ విధముగా వనరించడి విధానమే భగవద్గీత 9:2-7 యందును ఉపదేశించబడినది. శ్రీకృష్ణుని కొరకే కర్మను వనరించడం దాని యందు ఆదేశ మొసగబడినది. కనుక ప్రతి ఒక్కరూ తొలుత శ్రీకృష్ణుని గూర్చి శ్రవణము చేయవలెను. పూర్ణముగాను సూక్ష్మ పరిశీలనలతోనూ శ్రవణము చేసినప్పుడు మనుషుడు ఆ దేవదేవుని కార్యములను కీర్తింపగలడు. ఆ విధముగా భగవానుని దివ్య స్వభావమును నిరంతరము స్మరించడానికి సాధ్యపడగలదు. శ్రీకృష్ణ భగవానుని శ్రవణ కీర్తనములు అతని దివ్య స్వభావముతో సమానములై ఉన్నవి. ఆ విధముగా వనరించుట ద్వారా మనుజుడు సదా అతని సాహచర్యమున నిలిచి ఉండగలడు. అదే సర్వవిధములకు భయము నుండి ముక్తిని కలిగించగలదు. శ్రీకృష్ణ భగవానుడు సర్వజీవ హృదయమునందు నిలిచియున్నట్టి పరమాత్ముడు. కనుక పైన వివరింపబడిన శ్రవణ కీర్తన విధానము ద్వారా అతడు తన సృష్టి అందరి సర్వుల సాహచర్యమును ఆహ్వానించును. ఆ విధానము ప్రతి ఒక్కరికి యోగ్యమై ఉన్నది. వారు ఎట్టి వారైనను సరియే విధివశాత్తు మనుజుడు నిమగ్నుడై ఉన్న ఏ కార్యమందైనను అది అతనికి చరమ విజయమును కలుగజేయగలదు. కామ్య కర్మరతులు, తత్వవేత్తలు, యోగులు, చివరగా విశుద్ధ భక్తులను అనుచు మానవులలో పలు తరగతులు వారు కలరు. వాంఛిత విజయమును సాధించుటకు వారందరికీ అదే విధానం యోగ్యమై ఉన్నది. ప్రతి ఒక్కరూ సర్వ విధములైన భయముల నుండి ముక్తి నందగోరుదురు మరియు జీవితమునందు సంపూర్ణ ఆనందమును వాంఛింతురు. దానిని సాధించుటకు పూర్ణమైన విధానము
శ్రీమద్భాగవతమునందు ఇప్పుడిచ్చట మనకి చిన్న స్వామి వంటి పరమ ప్రామాణికునిచే ఉపదేశించబడినది. శ్రీకృష్ణుని కూర్చిన శ్రవణ కీర్తనల ద్వారా మనుజుని కర్మలన్నీ ఆధ్యాత్మిక కర్మలుగా రూపొందగలవు. ఆ విధముగా సర్వభౌతిక క్లేశభావనలు పూర్తిగా సమసిపోగలవు. అది ఆ పరమాత్మను నమ్ముకుని ఆ కీర్తన, ఆ సంకీర్తన శ్రవణానందంగా వినటం, దాన్ని అనుసరించడం, దాని నుంచి వెళ్ళినప్పుడు చాలా వరకు దానివల్ల ఆ కృష్ణ పరమాత్మ యొక్క సంబంధితమైన ఆ శ్రవణ కీర్తనముల ద్వారా తప్పకుండా ఆధ్యాత్మిక కర్మలు రూపొందగలవు. ఇలాగా కర్మలన్నీను అని చెప్తున్నారమ్మా. తర్వాత ఏతావాన్ సాంఖ్యయోగాభ్యాం స్వధర్మ పరినిష్టయా జన్మలాభః పరః పుంసామంతే నారాయణ స్మృతి. భౌతిక పదార్థము మరియు ఆత్మ యొక్క పూర్ణ జ్ఞానము ద్వారా కానీ, యోగాభ్యాసము ద్వారా కానీ, లేదా నిష్ఠాపూర్వముకు స్వధర్మ పాలనము ద్వారా కానీ సాధింపబడు మానవ జన్మ యొక్క అత్యున్నత పూర్ణత్వము జీవితాంతమున నారాయణ స్మృతియే అయి ఉన్నది. అది ఇది అష్టాక్షరిగా నారాయణ మంత్రం అంటే ఏమిటి? మరి సక్షిమామంత్రం ఏమిటిది? అంటే శబ్దం భగవత్ సంబంధితమైన శబ్దాన్ని మనం వింటాం, మనంతరం మనం చేసుకోవటం. దానివల్ల ఈ కర్మభూమిలో జన్మించిన వాడికి చాలా మటుకి మనకి తెలియకుండా వాడు కాపాడుతాడనమాట. ఆ స్మరణలో అంత గొప్పతనం ఉంది. అలాగే వినటం కూడా, ఒకడు చేస్తున్నాం వినటం కూడా గొప్పదే, దాన్ని మించింది లేదు. నారాయణుడు భౌతిక సృష్టికి పరమైన దివ్య పురుషుడై ఉన్నాడు. సృష్టింపబడి పోషింపబడి అంత్యమున లయింపబడు ప్రతిదియు మహాతత్వపు పరిధి ఎందే ఇమిడి ఉండును. అది ఏ భౌతిక జగత్తు అనబడును. కానీ నారాయణుడు ఈ మహాతత్వపు పరిధిలో ఉన్నట్టువాడు కాడు. అతని నామము, రూపము, లక్షణాదులు భౌతిక జగత్తు పరిధికి పరమైనటివి. అనాత్మను ఆత్మ నుండి వివేచన కావించు తాత్విక కల్పన ద్వారా కానీ, లేదా విశ్వమందర ఏ లోకమునకైనను, లేదా విశ్వమునకు పరమైన లోకమైనను చేరుటకు కర్తకు సహాయభూతముకు యోగాభ్యాసం ద్వారా కానీ, లేదా స్వధర్మానుష్ఠానం ద్వారా కానీ మనుజుడు అత్యున్నత పూర్ణత్వము సాధింపగలడు. కానీ అతడు నారాయణ స్మృతి అంటే నిరంతర నారాయణ స్మరణం అంటే సర్వకాల సర్వావస్థలందు మరి లోపలికి అనుకుంటే నిర్దిష్టంగా దాన్ని అనుకుంటూ ఉంటుంది. ఏదో అటు ఇటుగా చంచలంగా పరిగెడితే అలాగే ఉంటుంది. అలా కాకుండా నిరంతర నారాయణ స్మరణము అనేది స్థితికి చేరినప్పుడే అది సాధ్యపడగలదు. జ్ఞానులు, యోగులు, కామ్య కర్మరతులు అని వారిలో ఆధ్యాత్మిక కర్మలకు శాస్త్రములందు తెలుపబడిన విధుల దృష్ట్యా మెరుగులు దిద్దగల శుద్ధభక్తుని సాంగత్యముననే అది సాధ్యము కాగలదు. ఆధ్యాత్మిక పూర్ణత్వం సాధించుడైన విషయమున సనకాది ఋషులు చరిత్రము లేదా నవయోగేంద్రుల చరిత్రము వంటి చారిత్రక సంఘటనలు పెక్కుగలవు. శ్రీకృష్ణుని భక్తి యోగమున స్థితులైన పిమ్మటే వారు పూర్ణత్వమును బడసి ఉండిరి. ఏ భక్తుడు కూడా భక్తి మార్గం నుండి వైదొలగి ఉండలేదు. జ్ఞానులు కానీ యోగులు కానీ అనుసరించిన మార్గము వారు చేపట్టలేదు. ప్రతి ఒక్కరూ తమ కర్మయందు పూర్ణత్వమును బడయవలనని ఆతురతను కలిగి ఉందురు. అట్టి పూర్ణత్వం నారాయణ శృతి అని ఇతడ సూచింపబడినది. కనుక దాని కొరకే ప్రతి ఒక్కరూ తమ సాయశక్తుల యత్నించవలను. అనగా జీవితమునందని ప్రతి అడుగులో తాను నారాయణ స్మృతిని వృద్ధిపరుచుకొనగలిగినట్లుగా మనుజుడు జీవితమును మలచుకొనవలసి ఉన్నది. అది నిజంగా వాడు అలా చేస్తే ఇంక వాడికి ఇంకేమమ్మా ఏ రకమైన ఇబ్బంది లేకుండా చక్కగా
ఎందుకంటే నారాయణుడు తప్ప ఇంకో జ్ఞానమే లేనప్పుడు వాడికి అంతకన్నా ఏం కావాలా జీవుడికి. కానీ దాని స్థిరత్వం పొందాలి అంటే ఆ యొక్క శ్రవణాన్ని వింటాం. కానీ మనం దాన్ని ఎంత సాధన చేసుకుంటూ ముందుకెళ్తాము, ముందు చెప్పినట్టుగా అందులో అంత గొప్పతనం ఉంది అమ్మ. తర్వాత ప్రాయేణ మునయో రాజన్నివృత్త విదిశేదత నైపుణ్యస్తారమతే స్మ గుణానుకథనే హరే. అంటున్నారు. అంటే ఇక్కడ పరీక్షణ్ మహారాజు యొక్క ఇదంతా కూడా దీంట్లో ఎంత విపులంగా ఒక్కొక్క స్కందానికి వెళ్తున్న కొద్దీ మనం అనుభవిస్తున్న ఈ గొప్పతనం అంతా కూడా మనకి చక్కగా చెప్పుకోగలుగుతున్నాం. అయితే ఇక్కడ ఏమంటున్నారు, ఓ పరీక్షణ్ మహారాజా, వీధి నిషేధములకు పరముగానున్నట్టి నిర్గుణ స్థితులకు మునులే ముఖ్యముగా హరి గుణ వర్ణన యందు ఆనందమును వింతురు. ఇంక వాళ్ళకి ఏముంది మునులంటే అని వదిలేస్తారు. సర్వసంగ పరిత్యాగులై ఉంటారు కనుక వాళ్ళు ఎప్పుడూ కూడా హరిగుణ వర్ణన యందు ఆనందమును అనుభవింతురు. అంటే మనం ఏదన్నా పాటో పద్యం భగవత్ సంబంధం విన్నప్పుడు ఏమనిపిస్తుంది, ఆనందం పొందుతాం. తెలియదు ఆ శ్రవణానందం. భగవత్ సంబంధితమైన ఏదైనా సరే, ఏది పాట అంటే కీర్తనలు, మహానుభావులు, నారాయణ తీర్థులు, మహానుభావులు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎంతో చక్కగా సంగీతాన్ని ఇమిడ్చిన ఎన్నో, రామదాసు గారు కానీ నారాయణ తీర్థులు కానీ వీరందరూ కూడా చక్కని పాటలు పాడి శ్రవణానందం కలిగజేశారు. చేత అది మరి వాళ్ళు నిర్దిష్టంగా దాని మీద ఉన్నప్పుడు అనుభవించగలుగుతారు. అత్యుత్తమ ఆధ్యాత్మికవాది అయిన వాడు ముక్తపురుడై ఉండును కనుక విధి నియమముల పరిధి యందు నిలిచి ఉండడు. ఆధ్యాత్మిక స్థాయికి ఉద్ధరింపబడు సాధకుడే గురువుచే విధి నియమముల ద్వారా నిర్దేశము కూర్చబడును. వైద్య పరిధిలో పలు నిషేధముల ద్వారా చికిత్స కూర్చబడు రోగితో అతనిని పోల్చవచ్చును. సాధారణముగా ముక్త పురుషుడు కూడా దివ్య కర్మలను వర్ణించుటయందు ఆనందమును పొందుదురు. పైన తెలుపబడినట్లు నారాయణుడు హరి లేదా దేవదేవుడు భౌతిక సృష్టికి పరుడైనందున అతని రూపము లక్షణములు భౌతికములు కాజాలవు. ముక్త పురుషులైన వారు అతని దివ్యజ్ఞానము యొక్క అనుభవం ద్వారా తెలుసుకొనగలుగుతురు. తత్కారణముగా వారు ఆ భగవాను లీలల దివ్య గుణములను చర్చించుటయందు ఆనందమును వింతురు. తన ఆవిర్భావము మరియు కర్మలు అన్నీను దివ్యములని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 4:9 యందు ప్రకటించి ఉన్నారు. భౌతిక శక్తిచే ప్రభావితుడైనట్టు సాధారణ మానవుడు భగవానుడు సైతము తనలో ఒకడని భావించును. కనుకనే ఆ దేవదేవుని నామరూపాదులు దివ్య స్వభావమును అంగీకరించుటకు అతడు నిరాకరించును. అత్యుత్తమ ఆధ్యాత్మికవాది అయిన వాడు ఏ భౌతిక విషయమునందును అనురక్తుడు కాడు. అతడు శ్రీకృష్ణుని కర్మలయందు అనురక్తుడు అగుట అనున్నది ఆ దేవదేవుని భౌతిక జగమందలి మనలో ఒకని వంటి వాడు కాడని చూపుటకు సరి అని నిదర్శనమై ఉన్నది. దేవదేవుడొక్కడేనను తన విశుద్ధ భక్తుల సాహచర్యమున దివ్యలీలయందు నియుక్తుడై ఉన్నాడనియు, అదే సమయమున బలదేవుని విస్తృతాంశమైన పరమాత్మునిగా సర్వజీవ హృదయములలో నిలిచి ఉన్నాడనియు వేదవాక్మయం కూడా నిర్ధారించుతున్నది. కనుక అతని దివ్యగుణముల శ్రవణ కీర్తనములందు ఆనందం కొనటే ఆధ్యాత్మిక అనుభవము, అత్యున్నత పూర్ణత్వము. కానీ నిరాకార బ్రహ్మములో లేనమొకటి కాదు. అటువంటి నిరాకార బ్రహ్మ సాహిత్యమునే నిరాకారవాది వాంఛించును. దివ్యుడుగు శ్రీకృష్ణ భగవానుని కీర్తనమందే నిజముగా ఆధ్యాత్మికానందము అనుభూతము కాగలదు. ఆ దేవదేవుని నిరాకార భావనయందు నెలకు ద్వారా అది కలుగును. కానీ అత్యుత్తమ ఆధ్యాత్మిక స్థితిని బడయక దానికన్నను తక్కువ స్థితిలో ఉన్నవారును పెక్కురు కలరు. శ్రీకృష్ణ భగవానుని దివ్య కర్మలను వర్ణించుట ఎందు వారు ఆనందము అనుభవింపరు. పైగా అతని యందు లీనమ ఓరిడి లక్ష్యముతో
వారు ఆ కర్మను లాంఛన మాత్రముగా చర్చించరు. అది ఆ లక్ష్యమును తీసుకోవాలన్నప్పుడు వాళ్ళు చేసే విధానం. అమ్మా, ఇలాగా మనకి ప్రతి స్కందంలో కూడా అధ్యాయాల్లో ఉన్నట్టుగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా మనకి తెలియపరుస్తూ ఉంటుంది. అంచేత మనం తర్వాత ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం అధీతవాన్ ద్వాపరాధౌ పితుర్జైపాయనాదహం అన్నారు. ద్వాపర యుగానం అంటే యుగాంతమున ద్వాపరయుగం అయిపోయిన తర్వాత సర్వవేద సమయమైన శ్రీమద్ భాగవత మహాపురాణమును నా తండ్రి అయిన శ్రీల వైపాయన వ్యాసదేవుని నుండి నేను అధ్యయనము చేసి ఉంటేనే. అమ్మా, తర్వాత విధి నిశేషములకు పరుడైనట్టు అత్యుత్తమ ఆధ్యాత్మికవాది శ్రీకృష్ణ భగవానుని గూర్చిన శ్రవణ కీర్తన కార్యమునే ముఖ్యంగా చేపట్టునని శ్రీల సుఖదేవగోస్వామి పలికిన విషయము అతని స్వీయ ఉపమానము ద్వారా పరిశీలింపబడుతున్నది. ముక్త పురుషుడును అత్యుత్తమ ఆధ్యాత్మికవాదియును అయినందున గోస్వామి పరీక్షణ్ మహారాజు యొక్క చివరి 7 రోజులు సభయందు ఉపస్థితులైనట్టు సమస్త మునులచే అంగీకరింపబడెను. శ్రీకృష్ణ భగవాను దివ్య కర్మలచే తాను ఆకర్షితుడైననియు పిదప గరుడకు తన తండ్రి అయిన ద్వైపాయన వ్యాసదేవుని ద్వారా శ్రీమద్ భాగవతమును అధ్యయనము చేసిననియు తన జీవితమని అతడు ఉదహరించుచున్నారు. శ్రీమద్భాగవతమును లేదా మరియే వైజ్ఞానిక వాద్యమును గృహమునందు స్వంత మేధస్సును ఉపయోగించి అధ్యయనం చేయుట సాధ్యము కాని విషయము. దేహ నిర్మాణమునకు లేదా దేహ ప్రక్రియలకు సంబంధించిన వైద్య గ్రంథములు దుకాణమునందు లభ్యమగుతున్నను వాని గృహమునందు పఠించడం ద్వారా ఎవ్వరును యోగ్యులకు వైద్యుడు కాజాలడు. కానీ దాని కొరకై వైద్య కళాశాల యందు చేరి ప్రవీణులైన అధ్యాపకుల నిర్దేశమున ఆ గ్రంథములను అధ్యయనం చేయవచ్చును. అదే విధముగా భగవద్విజ్ఞానము విశ్వవిద్యాలయ చదువు వంటి శ్రీమద్ భాగవతము శ్రీల వ్యాసదేవుని వంటి ఆత్మదర్శి చెంత అధ్యయనము కావించడం ద్వారానే బోధపడగలదు. పుట్టినాటి నుండి ముక్త పురుషుడే అయినప్పటికీ తండ్రి అయిన వ్యాసదేవు నుండి శ్రీమద్ భాగవతమును నేర్పవలసి వచ్చను. అదే పుట్టుకతో కాదు కదా, ఎవరు అంచేత గురుముఖంగా ఖచ్చితంగా ఆచార్యులు ఉండాలి. వారిని అనుసరించి వారికి శిష్యరికం చేసి వారు కూడా ఉండి వారికి ఎంత జాగ్రత్తగా వీడు చేయగలుగుతాడో ఆ గురువు అనే పదంలో ఉన్న శబ్దానికి వాళ్ళని అంత ఇదిగా చూసుకున్నప్పుడు అంతేగాని ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా అలా ఆ భాగవతం ఎలా నేర్వవలసి వచ్చినో చెప్పారు. వ్యాసదేవుడు శ్రీమద్ భాగవతమును మహాత్ముడైన నారదముని ఉపదేశంపై రచించి ఉండెను. మరి ఆయనే నారదులు వారి యొక్క ఇది. మరి మనం ఎంత అంచేత చేతనైతే చక్కగా విమర్శించకుండా ఆ చెప్పింది వినటం, పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయటం. అంతేగాని ఈర్ష్యద్వేషాలు, వాడు గొప్ప వీడు ఎవడు గొప్ప కాదు, ఆ నారాయణుడే గొప్ప, ఏ చేయలేని వాడే చేయాలి. అంచేత మనం ఏంటంటే ఆ శ్రవణానందము అని ఎందుకు చెప్పారు, మనం వింటున్న మాటల్ని మనం చక్కగా లోపల ఆ తృష్ణ అనేది లోపల కలిగి ఉన్నప్పుడు దాని ఫలితం తప్పకుండా ఉంటుంది. అది ఎక్కడో ఏదో వింటే దానికి తగినట్టుగానే ఉంటుంది. స్కూల్కి వెళ్ళిన పిల్లవాడి యొక్క ఇది ఎలా ఉంటుంది, ఆ టీచర్ గారు ఆ ఉపాధ్యాయుడు చెప్పింది వాడు చక్కగా వింటే వాడికి ట్యూషన్లు పెట్టవలసిన పని లేదు. స్కూల్లో సరిగ్గా ఉండడు, పట్టుకెళ్ళాక ట్యూషన్లో పెడతారు. ఏం చేస్తాడు వాడు? అంచేత బై బర్త్ పుట్టుకతో కొన్ని లక్షణాలు వస్తాయి. ఏకసంతాగ్రాహి ఉంటాడు వాడు, అలాంటి వాడు ఉంటాడు. మరి చదవరా అంటే అన్ని ఫెసిలిటీస్ చదవని ఉంటాడు. ఏమీ లేకపోయినా కష్టపడి చదువుకుని పైకి వచ్చిన వాడు ఉంటాడు. ఇదంతా కూడా పరమాత్ముని యొక్క గొప్పతనం. ఎందుకంటే వ్యాసదేవుడు శ్రీమద్భాగవతమును మహాత్ముడైన నారదముని ఉపదేశంపై రచించి ఉండేను. చేత భక్తుడైన వాని నుండి శ్రీమద్భాగవతమును
అధ్యయనము చేయమని శ్రీ చైతన్య మహాప్రభు ఒక బ్రాహ్మణునికి ఉపదేశించుండేది. పరమపురుషుడే శ్రీకృష్ణ భగవాను దివ్యనామము, రూపము, గుణములు, లీలలు, పరివారము, వైవిధ్యముల పైననే శ్రీమద్ భాగవతం ఆధారపడి ఉన్నది. అంతేగాక అది అతని అవతారమైన శైలవ్యాసదేవుని చేతనే రచింపబడినది. భగవాను లీలలన్నీ శుద్ధ భక్తుల సహకారముననే నిర్వహించబడుచుండను. కృష్ణ పరములైనందునే పలు చారిత్రాత్మక సంఘటనలు ఈ మహాపురాణమునందు పేర్కొనబడినవి. భగవద్గీత వలె ఇదిను శ్రీకృష్ణ భగవానుని శుద్ధ ప్రాతినిధ్యం అయినందున బ్రహ్మ సంహితము అని పిలువబడుతున్నది. శ్రీకృష్ణుని చేతనే స్వయముగా పలుకబడినందున భగవద్గీత ఆ దేవదేవుని శబ్దావతారమై ఉన్నది. శ్రీకృష్ణుని అవతారము చే రచించబడిన శ్రీకృష్ణుని కర్మల వివరణమైనందున శ్రీమద్భాగవతము శ్రీకృష్ణ భగవాను శబ్ద ప్రాతినిధ్యముపై ఉన్నది. శబ్ద ప్రాతినిధ్యం శ్రీకృష్ణ శబ్ద ప్రాతినిధ్యమై ఉన్నది. భాగవతం యొక్క ఆది అందే తెలుపబడినట్లు ఇది వేద వృక్షపు సారమును, బ్రహ్మసూత్రములకు, పరబ్రహ్మ విషయక జ్ఞానము, అత్యున్నత తాత్విక రచనము, సహజ భాష్యమును అయి ఉన్నది. వ్యాసదేవుడు ద్వాపర యుగాంతము సత్యవతి తనయుడిగా ఆవిర్భించినందున ద్వాపర యుగ ఆరంభమునందు అనే పదమునకు కలిగారంభమునకు కొద్దిగా ముందరని భావము. తర్వాత ఈ తర్కమును వృక్షము యొక్క అగ్రభాగమును అది అని పిలుచుడితో పోల్చవచ్చును. వృక్షపు వేళ్ళు వృక్షమునకు ఆది అయినప్పటికీ వృక్షపు అగ్రభాగమే మొదట దర్శనీయమగును. ఆ విధముగా వృక్షము యొక్క అంతిమ భాగమే దాని ఆదిగా అంగీకరింపబడును. అది అంచేత మనకి ఇందులో మనం తెచ్చుకున్నది ఏమిటి? ఆ స్మరణ, శ్రవణము అవన్నిటిని కూడా త్రికరణ శుద్ధిగా మనం చేసుకున్నప్పుడు ఆ కృష్ణ భగవాను మనకు కూడా ఉంటుంది. అది కూడా వాడికి చేయాలి. చేద్దామన్నా చేయలేరు, చెప్దామన్నా చెప్పలేరు. పెద్దొత్తుడు చెప్పలేని వాడు ఉంటాడు, అమ్మ ఏమీ లేకుండా చెప్పేవాడు ఉంటాడు. ఆ జ్ఞానాన్ని భగవంతుడు మనకి ఎన్నో మనకు తెలిసిన గ్రంథాలు మంచిగా అన్నీ చూస్తున్న వాటిలో కూడా నువ్వేం చేస్తున్నావు అన్నారు. నమ్మాళ్ళ వారిని అన్నారు. నేను నాకు ఇచ్చావా, ఇంక నేను ఇక్కడ ఉండలేను, వెళ్ళిపోతాను అంటుంటే ఏమన్నారు? వెళ్తుగానయా, ఇంకా టైం ఉంది, ఇంకా 500 భాష ఇంకా అవ్వాలి కదా, అవునాయి, అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు, దివ్య దేశాలకు వెళ్ళమంటారు, వస్తూ ఉంటారు, నేను వెళ్ళిపోతాను అంటుంటే ఏమన్నారు? ఇంకా టైం లేదు, ఏంటి నువ్వే రాస్తున్నావు అనుకున్నావా, నేనే ఉన్నాను నీలో అంచేత ఇవన్నీ భగవత్ సంబంధిత విషయం అన్నది ఆనందకరంగా శ్రవణానందంగా మనం తీసుకున్నప్పుడు తప్పకుండా దాని ఫలితం ఉంటుంది. మనం మనస్ఫూర్తిగా దాన్ని తీసుకున్నప్పుడు దాని యొక్క ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఆ కృష్ణ పరమాత్మ మన కూడానే ఉంటాడు. నమ్మలో ఆడుకోలేదు ఆయనతో. ఎంతమంది ఎన్నున్నాయి గ్రంథాలు, ఎన్ని రకాలుగా ఉన్నాయి. అంచేత ఖచ్చితంగా వాడు తీసుకున్న డెసిషన్ ఉంది అంటే ఆయన ఉన్నాడు అని నమ్మకం. అదే త్రికరణ శుద్ధి. అది ఉన్నప్పుడు తప్పకుండా ఆనందం ఉంటారు అమ్మ. అంచేత మనం ఈరోజు ఈ 1వ అధ్యాయంలో కొంతవరకు చెప్పుకున్నాం. తర్వాత మళ్ళీ అమ్మ జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. అమ్మ శ్రేయకాంతాయ కళ్యాణ నిధే నిదర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీకృష్ణ.